అందరికీ నమస్కారం. ఈ రోజున ప్రధానంగా రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జాడ్యం డ్రగ్స్, గంజాయి. దీనిపైన అనేక రకమైన వార్తలు వస్తున్నాయి, అనేక రకమైన ఆరోపణలు ఉన్నాయి. దానికి పోలీసు వారి ప్రకారం అది ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. ఈ రోజున మళ్ళీ కొత్తగా మనం చూస్తే ఈ హెరాయిన్ అక్రమ రవాణాకు కాకినాడలో లింకు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఈరోజు చూస్తున్నాం. అలాగే పోలీసు విచారణలో ఈ అలీషా అనే ఒకతను పోలీసు విచారణలో ఉన్నట్టుగా కూడా వార్తలు చూస్తున్నాం. ఇకపోతే పోలీసు వారు సమక్షంలో ఈ అలీషాకు సంబంధించిన అంశాలు, సముద్రపు డాన్ అలీషా అనేటటువంటి ఓ వార్తని, ఇవన్నీ చూస్తున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ కేసు పైన పోలీసు వారు విచారణ జరిపారా, జరిపినాక ఒక కంక్లూజన్కి వచ్చారా, ఇన్వెస్టిగేషన్ జరపకుండా ఒక కంక్లూజన్కి వచ్చారా అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించవలసి ఉంది. ఎందుకు పోలీసు వారు తొత్తరపడుతున్నారు, భుజాలు తడుముకుంటున్నారు అనేటువంటి విషయాన్ని చాలా సుదీర్ఘంగా ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే ఇవాళ కొత్తగా చూసాం. మళ్ళీ ఇవాళ ఒక వార్త, ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఆంధ్రప్రదేశ్ కావటం మామూలైపోయింది. ఇవాళ లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ వే నుంచి రవాణా అవుతున్న 972 కిలోల గంజాయిని డిఆర్ఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ 1.45 కోట్లుంటుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయోగరాజ్ మీదుగా ఢిల్లీకి తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో 3 అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్నది. అలాగే ఈ సముద్రపు డాన్ అంటే ఎవరంటే, ఈ సముద్రపు డాన్ను ఎవరు అనే ఒక వార్త ఇవాళ కూడా అది కూడా వెలుగులోకి వచ్చింది. హెరాయిన్ అక్రమ రవాణాకు సంబంధించి డ్రగ్ డాన్స్ లింకులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వీటిల్లో కేవలం విజయవాడ ఆషీ ట్రేడింగ్ కంపెనీ వరకే పరిమితం అనుకున్నారు ఇంతకుముందు. కానీ దీని లింకులు కాకినాడకు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం మొత్తం ఎవరి పాత్ర ఉన్నది, ఎంతెంత ఉన్నది? వచ్చిన వార్తలు ఏమిటంటే, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సన్నిహితుడైనటువంటి వ్యక్తి ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అనేది ఒక ఉన్నది. అయితే తూర్పుగోదావరి జిల్లాలో ఈ అలీషా అనే అతను, మహమ్మద్ షేక్ అలీషా అనే అతను అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇతనికి ఈ వ్యాపారం చేయటానికి అసలు ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తున్నది, ఇతని వెనకాల ఎవరెవరు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చాలా మనం పరిశీలించవలసిన అవసరం ఉన్నది. అంటే ఈ అలీషాకి అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఏమైనా సంబంధం ఉన్నదా అనేటువంటి ఒక విషయం ఆలోచించాలి. అలాగే మాచవరం సుధాకర్కు దీనికి లింక్ ఏంటి? కాకినాడలో శాన్ మెరైన్ కంపెనీ పెట్టిన అలీషా దగ్గరే మాచవరం సుధాకర్ అనే అతను పనిచేసేవాడని, ఈ అలీషా అనే అతని ఆదేశాల ప్రకారమే మాచవరం సుధాకరు ఆషీ ట్రేడింగ్ కంపెనీ విజయవాడలో పెట్టాడని, దాని ద్వారా అలీషా ఎక్కడ కనిపించకుండా సుధాకర్ చేత ఈ కంపెనీ పెట్టించారనేటటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. అలాగే ముంద్రా పోర్ట్లో పట్టుబడిన హెరాయిన్ కంటైనర్లు
మచిలీపట్నం పోర్టు నుండి విజయవాడ రవాణాకు బుక్ అయినట్టుగా డాక్యుమెంట్లు కనిపిస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు చూశారని, వాటిని చూసి ఆశ్చర్యపోయారనేటువంటి సమాచారం వచ్చింది. ఎందుకంటే మచిలీపట్నం పోర్టులో ఎగుమతులు దిగుమతులు జరగట్లే. అసలు మచిలీపట్నం పేరుతో కంటైనర్లు తెచ్చి వాటిని కాకినాడ పోర్టులో దిగుమతి చేస్తున్నారని సమాచారం. అక్కడ ఈ డాన్, సముద్రపు డాన్ అయిన అలీషాతో ఈ కథ నడిపిస్తున్నారని, ఇది గుజరాత్ నుంచి డైరెక్ట్గా కాకినాడకు తెప్పించి, కాకినాడ నుంచి విజయవాడకు పంపించి, అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అమ్మటమే కాకుండా కాకినాడ నుంచి విదేశాలకు తరలిస్తున్నట్టు అధికారుల విచారణలో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారం ఎంతకాలం నుంచి నడుస్తుంది, ఎప్పటి నుంచి నడుస్తున్నది అనేది విచారణ చేయవలసిన అవసరం ఉన్నది. ఈ షేక్ అలీషా నేతను తూర్పుగోదావరి జిల్లాలో ఇతను అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సంబంధించిన అనుచరుడని తెలుస్తోంది. కాకినాడ పోర్ట్లో ఒక మెరైన్ కంపెనీలో ఆఫీస్ బాయ్గా అతను కెరియర్ ప్రారంభించి ఇప్పుడు మొత్తం కాకినాడ తీరంలో చక్రం తిప్పే స్థాయికి ఎదిగాడని, అతను ఇలా వ్యాపారాలు చేస్తున్నాడని శాన్ మెరైన్ కంపెనీ, అట్లాస్ మైనింగ్ కంపెనీ, అట్లాస్ ఆఫ్షోర్, బ్రైట్ ఆఫ్షోర్ ఇలా అనేక కంపెనీల పేరుతో కొన్న వ్యాపారాలు అక్కడ అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కూడా చేస్తున్నారని, ఇట్లాంటివన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో నిజమెంత, ఆరోపణలు కరెక్టా కాదా అనే విషయాన్ని తెలియాల్సి ఉంది. అలాగే కాకినాడ కేంద్రంగా ఎందుకు జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఈ పోర్టుకు సంబంధించినటువంటి వ్యక్తులు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇవన్నీ కూడా చేయవలసి ఉంది. మొత్తానికి ఏపీకి డ్రగ్స్కు సంబంధించిన డాన్ ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది లక్షల కోట్ల విలువైన హెరాయిన్ పెద్దల సహకారం లేకుండా ఇలాంటి వ్యాపారం చేయటం అనేటటువంటిది సాధ్యం కాదు. దీన్ని డిఆర్ఐ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పేపర్లో, సాక్షి పేపర్లో చాలా ప్రముఖంగా, ఆఫ్ఘాన్ టు గుజరాత్ వయా విజయవాడ అని డగ్గు రాకెట్స్కు సింహద్వారంగా బెజవాడ, గుజరాత్లో 9,000 కోట్ల హెరాయిన్ జప్తు, విజయవాడలోని ఆశీ ట్రేడింగ్ కంపెనీ పేరిట ఆఫ్ఘాన్ నుంచి దిగుమతి, డిఆర్ఐ దర్యాప్తులో వెల్లడి, పోలీసుల అదుపులో ఆశీ ట్రేడింగ్ కంపెనీ ప్రతినిధులు. ఈ విషయాలు అంతర్జాతీయ డ్రగ్ రాకెట్కి విజయవాడ గేట్వేగా మారిందని సమాచారం కలకలం సృష్టిస్తుందని హెరాయిన్ పట్టుబడ్డ మరుసటి రోజే సాక్షి పేపర్లో మంచి కథనాలు వచ్చినాయి. అయితే పోలీసు అదుపులో 4 తీసుకున్నారని, వీళ్ళందరినీ కూడా విచారణ చేస్తున్నారని చెప్పి తెలిసింది. ఇది అదేవిధంగా ఇది జరిగిన పట్టుబడిన 24 గంటల్లో విచారణ జరగకుండా, వాస్తవాలు తెలియకుండా పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి 20/9/2021 కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయవాడ వారు ప్రెస్ పెట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, విజయవాడకి ఎటువంటి సంబంధము లేదు, కంపెనీ మాత్రమే విజయవాడలో రిజిస్టర్ అయిందని చెప్తున్నారు. చెప్తూ ఇక్కడ ది స్మగుల్డ్ heroin in the guise of talcum powder that landed at Mundra port is intended to reach Delhi but not to Vijayawada as alleged in some sections of media. I don't know which media అనేది స్పెసిఫై చేయలేదు, వారి ఉద్దేశం ఏంటో మాకు అర్థం కాలేదు. So far no activity except using Vijayawada house address for obtaining the above license have come to notice. సో ఫార్ అంటే ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలా. ఇప్పటి వరకు వాళ్ళు విజయవాడ హౌస్ అడ్రస్ ఉపయోగించుకున్నారే తప్ప మిగతా ఏమీ జరగలేదని ఎంక్వైరీస్ తెలిసినాయి అని చెప్తున్నారు. కేస్ ఈజ్ అండర్ ఇన్వెస్టిగేషన్ బై సెంట్రల్ ఏజెన్సీస్, డిఆర్ఐ,
అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇది ఎందుకు చదువుతున్నానంటే, ఒక బాధ్యతాయుతమైనటువంటి పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందని చెబుతూ, అది ఇంకా ప్రోగ్రెస్లో ఉందని చెబుతూ వెంటనే ఒక స్టేట్మెంట్ ఇచ్చి క్లారిఫై చేయవలసిన అవసరం ఏమి వచ్చింది? ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు, ఇన్వెస్టిగేషన్ వీళ్ళు చేయటం లేదు, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డిఆర్ఐ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ నుంచి వీళ్ళకి అఫీషియల్ సమాచారం లేదు, వాళ్ళు ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఇక్కడ పోలీస్ కమిషనర్ గారు అలాగే డీజీపీ గారు 24/9/2021 అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు, అషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడగా ఉంది, వారి కార్యకలాపాలు ఇసుమంతైనా ఆంధ్ర రాష్ట్రంలో లేవు, ఈ విషయాన్ని ఇప్పటికే డిఆర్ఐ అధికారులు మరియు కేంద్ర సంస్థలు ధృవీకరించాయి అని చెప్పి డీజీపీ గారు చెబుతున్నారు. వారు ఇంకా కొంచెం ముందుకు అడుగేసి రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేయటం సరికాదని, వాటిని ఖండిస్తున్నామని డీజీపీ సవాంగ్ గారు తెలిపారు. ఈ వ్యవహారంలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అభద్రతాభావం కలిగించేలా చేస్తున్న అసత్య ప్రచారాలు ఆపాలని పేర్కొన్నారు. మంగళవారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళగిరి పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం డీజీపీ గారు విలేకరులతో మాట్లాడారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. అషీ ట్రేడింగ్ కంపెనీ విజయవాడ చిరునామాతో మాత్రమే ఉన్నది, ఈ కంపెనీ స్థాపించిన వ్యక్తులు కొన్నాళ్ళు చెన్నైలోనే ఉంటున్నారు, రాజకీయ నాయకులు సున్నిత విషయాలపై మాట్లాడేటప్పుడు నిజాలను నిర్ధారించుకోవాలని డీజీపీ గారు అన్నారు. ఇది భద్రతా అంశాలతో ముడిపడి ఉన్న కేసు, మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని డీజీపీ గారు చెప్పారు. పోలీస్ కమిషనర్ గారు కానీ డీజీపీ గారు కానీ ఇచ్చిన స్టేట్మెంట్లో కాంట్రడిక్టరీ అంశాలు, అంటే విరుద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి. అదేమిటంటే, పోలీస్ కమిషనర్ గారేమో ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, కేంద్ర సంస్థలు ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నాయి, అది ప్రోగ్రెస్లో ఉన్నదని ప్రకటిస్తూ విజయవాడకు ఆశీకి ఏమి సంబంధం లేదని ప్రకటించేశారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండానే ఇది సమంజసమా? ఒక ఇన్వెస్టిగేషన్ అధికారికి ఆ రకమైన ప్రకటన చేయటం పోలీసు వారికి సమంజసమా? దాని హెడ్ డీజీపీ గారు కూడా చాలా ప్రెస్ పెట్టి ఆయన ఇంకొక అడుగు ముందుకు వేసి రాజకీయ నాయకులు, సున్నితమైన అంశాలు, భద్రతకు సంబంధించిన అంశాలు అని చెప్పారు. ఈయన కూడా వెరిఫై చేసుకోవాలి కదా, భద్రతకు సంబంధించిన అంశాలకు విజయవాడకు సంబంధం లేదని ఎలా చెప్తారైనా? చెప్పవలసింది ఎవరు? డిఆర్ఐ వాళ్ళు చెప్పాలి, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అది కూడా ఎప్పుడు చెప్పాలి? ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయినాక చెప్పాలి. ముందుగానే భుజాలు తడుముకోవాల్సిన పరిస్థితి పోలీసు వారికి ఎందుకు వచ్చింది? పైగా రాజకీయ నాయకులపైన, సున్నితమైన అంశాలపైన ఆరోపణలు చేయటం ఎంతవరకు సమంజసం? పైగా పోలీసు అధికారులు మరొక రాజకీయ నాయకులు కాదు, అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదు, ప్రభుత్వంతో పనిచేస్తున్న పోలీసు అధికారులు, పార్టీకి పనిచేస్తున్న పోలీసు అధికారులు కాదు నేను చెప్పేది. వైఎస్ఆర్సీపీకి పనిచేస్తున్న పోలీసు అధికారులు అయితే నాకు అభ్యంతరం లేదు. ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉన్నదా లేదా? అది వ్యవహరించకుండా, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా, సమాచారము తెలియకుండా పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు మధ్యలో చేయవచ్చా? ఇది వారి సర్వీస్ కోడ్లో ఉన్నదా? వారి సర్వీస్ నిబంధనలు అంగీకరిస్తాయా అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం పోలీసు అధికారులకు ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళు ప్రభుత్వం కింద పనిచేస్తున్నారు కనుక. అదేవిధంగా ఇటీవల కాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే రాజకీయ నాయకులపైన, ప్రతిపక్షాలపైన, విపక్షాలపైన పోలీసు అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఖండించటం, ఇది చాలా విచిత్రమైన ధోరణి, ప్రమాదకరమైన ధోరణి. ఏ సంకేతాలు ఇస్తున్నారు పోలీసులు
మేము అధికార పార్టీ పోలీసులా, లేదు ప్రతిపక్షాలకు చెందినటువంటి పోలీసులా, లేదా ప్రభుత్వానికి చెందిన పోలీసులా? అన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు, నేను చదువుకున్న మేరకి, పోలీసు అధికారులు ప్రభుత్వం కింద పనిచేస్తారు. ప్రభుత్వం వేరు, అధికార పార్టీ వేరు. అధికార పార్టీ వాణిని ప్రభుత్వ అధికారులు వినిపించవలసిన అవసరం లేదు. ప్రభుత్వ వాణిని మాత్రమే అధికారులు వినిపించాలి. విపక్షాలని కానీ, రాజకీయ పార్టీలను కానీ పోలీసులు సంబోధించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం కదా, ప్రభుత్వానికి ఏ పార్టీ అయినా ఒకటే, అది అధికార పక్షమైనా విపక్షమైనా ఒకటే. ముఖ్యంగా పోలీసు అధికారులకి ఇంకా నిష్పక్షపాతంగా ఉండాలి. అధికారులు ప్రెస్ పెట్టి ఖండించడం అనేటటువంటి ధోరణి నేను మొన్న ఈ జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి మీద దాడి చేసినప్పుడు నేను చూశాను. మరి అది ఎందుకు పెట్టారన్నది నాకు అర్థం కాలేదు, ఆశ్చర్యపోయాను. ఆయన దాడి చేయలేదని ఒక పోలీస్ అధికారి చెప్తారు, ఆయన ఉద్దేశం చర్చలు జరపడానికి వెళ్ళాడని ఒక అధికారి చెప్తారు. చర్చలు జరపడానికి 20 వ్యానుల్లో కర్రలో, లాఠీలు, అనేక ఆయుధాలు, మారణాయుధాలు వేసుకుని 20 కారుల్లో ఇంటి మీదకి దాడి చేయటానికి వెళతారా? నాకు తెలియదు. అది పోలీసు వారు ఆ రకమైన పర్మిషను ఆయనకి ఇచ్చారా? జోగి రమేష్ గారు చంద్రబాబుతో చర్చలు జరపడానికి కర్రలతోనూ కత్తులతోనూ 20 కార్లు వేసుకుని ఆయన ఇంటి మీదకు వెళ్ళాలని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా? ఇస్తే డీజీపీ గారు చెప్పింది సమంజసమే. అది ఇవ్వకుండా ఆయన చర్చలు జరపడానికి వెళ్ళారని ఈయన చెప్పటం, జోగి రమేష్ గారు కాదు చెప్పటం, పోలీసు అధికారులు చెప్పటం, అట్లా ప్రతి విషయంలోనూ అది ఒక ఫ్యాషన్ అయిపోయింది పోలీసు అధికారులు. అందుకని నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే పోలీసు అధికారులకి, అయ్యా మీరు ప్రభుత్వ అధికారులు, మీరు సంయమనం పాటించండి. ప్రతి విషయంలోనూ ప్రెస్ పెట్టి మీరు విపక్షాలను విమర్శించటం, విపక్షాల మీద ఆరోపణలు చేయటం, విచారణ పూర్తి కాకుండానే మీరొక తప్పుడు ప్రచారాలు చేయటం, అది మీకు కూడా భావ్యం కాదు. మీకు రాజకీయాల పట్ల ఆసక్తి లేదా మీరు కూడా రాజకీయ నాయకులుగా ప్రశ్నలు పెట్టి ఉంటే నాకు అభ్యంతరం లేదు. మీరు కూడా మీ పదవులకు, ప్రభుత్వ బాధ్యతలకి నుంచి తప్పుకొని తప్పనిసరిగా మీ పని మీరు చేసుకోవచ్చు. మీ హక్కును ఎవరు కాదనరు. ప్రభుత్వ బాధ్యతలో, అధికార హోదాలో కొనసాగుతూ పక్షపాత ధోరణితో వ్యవహరించవద్దు. దాని ప్రతిఫలమే ఈ రోజున డ్రగ్గు, గంజాయి కేసుల్లో మీరు విచారణ పూర్తి కాకుండా ఒక రకమైన కంక్లూజన్కి వచ్చేసి ప్రజలని తప్పుదారి పట్టించటం. మీరు చేస్తున్న పని కూడా, మీరు మధ్యలో ప్రకటనలు ఇస్తూ మీరు ఇన్వెస్టిగేటింగ్ అధికారులు కాకపోయినప్పటికీ వాళ్ళు ధృవీకరించారని చెప్పి మీరు ధృవీకరించటం అనేటటువంటి విషయం చాలా అసంబద్ధం. అది మీ స్థాయికి, మీ హోదాకి తగింది కాదు. ఎందుకంటే విచారణలో ఈ సముద్రపు డాన్లు అలీషా ఉన్నారు. అధికార పార్టీతో, వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే కాకినాడ పోర్టుకి లింకులు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఈ రోజున ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయి రవాణా అవుతున్నది, అది పట్టుకున్నారని చెప్పేసి డిఆర్ఐ అధికారులు పట్టుకుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని ఉన్నాయి. ఈ ఆరోపణలన్నీ చాలా, ఈ కాకినాడకి విజయవాడకి లింక్ ఏంటి, ఈ ఐషీ ట్రేడింగ్కి లింక్ ఏంటి, ఒక చిరునామా తప్ప విజయవాడలో ఏమీ జరగలేదని మీరు చెప్పటం ఏమిటి? ఒకవేళ అదే నిజమని అనుకున్నాం, ఇదిగో ఐషీ ట్రేడింగ్ కంపెనీ పేరుతో మనం గనక జిఎస్టీ సెర్చ్ రిజల్ట్ కనుక వెరిఫై చేస్తే జిఎస్టీలు 2020-21 నుంచి దాదాపు ట్యాక్స్ 7-8 సార్లు పే చేసినట్టుగా
జీఎస్టీలు కట్టినట్టుగా కనబడుతున్నది. వీటికి కూడా సమాధానాలు చెప్పాలి కదా. ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు అనేక విషయాలు మాట్లాడుకుంటూ ఉంటాయి. మీరు ఏ రోజైనా అధికార పార్టీ వాళ్ళు పెట్టినటువంటి ప్రెస్ మీట్లు తప్పు అని చెప్పి ప్రకటన పెట్టి కండెమ్ చేశారా? పోలీసు వారిని ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు. సీఐలను పట్టుకు తిడుతున్నారు, ఎస్ఐలను పట్టుకు తిడుతున్నారు, స్టేషన్ల మీద దౌర్జన్యాలు చేస్తున్నారు. మీరు వదిలిపెట్టకపోతే నీ మీద యాక్షన్ అంత చూస్తామని బెదిరిస్తున్నారు. వీటి మీద ప్రశ్నలు పెట్టారా డీజీపీ గారు మీరు ఎప్పుడైనా? అధికార పక్షానికి ఒక రకంగా, విపక్షాలకు ఒక రకంగా మీరు వ్యవహరించడం సరైంది కాదు. మీరు సర్వీస్లో ఉన్నారు, మీకు సర్వీస్ రూల్స్ వర్తిస్తాయి. ప్రతిపక్ష నాయకుల్ని, రాజకీయ నాయకుల్ని సున్నితమైన అంశాల పట్ల అధికారులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించవలసినటువంటి మీరు ఈ రకమైన ప్రకటనలు చేయటం ద్వారా మీలో ఉన్న డొల్లతనాన్ని బయట పెట్టుకుంటున్నారు. అది మంచిది కాదు. మీ ఉద్యోగాలకి మంచిది కాదు, సమాజ శ్రేయస్సుకు మంచిది కాదు, శాంతి భద్రతలకి మంచిది కాదు. ఎందుకనంటే విచారణ మధ్యలో మీరు ఈ రకమైన ప్రకటనలు ఇవ్వటం ద్వారా నిజంగా నేరస్తులు అందులో ఉంటే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నేరస్తులను పోలీసు వారు ప్రోత్సహించవచ్చా? నేరస్తులు ఎవరో తెలియకుండానే వాళ్ళకి సంబంధం లేదు, వీరికి సంబంధం లేదు, వీరు దాడి చేయలేదు, వీళ్ళు మాట్లాడటానికి వెళ్ళారు అని చెప్పేటటువంటి మీరు తప్పనిసరి అయ్యి ప్రాణం మీదకి వస్తే అధికార పక్ష నాయకులు మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసినా మేమే దాడి చేసినట్టు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, ఎస్సీ ఎస్టీ యాక్ట్లకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి, వారిపైన 151లు 290లు చిన్న చిన్న స్టేషన్ బెయిల్ కేసులు పెట్టి చేస్తున్నటువంటి ధోరణిలో కూడా మీ పక్షపాత ధోరణి కనబడుతున్నది. పోలీసు అధికారుల పట్ల న్యాయస్థానాలు చాలా తీవ్రంగా స్పందించినాయి. ఆ విషయాన్ని కూడా మేము ఇటీవల గమనిస్తున్నాం. పోలీసుల ఠాణాల్లోనే ఎక్కువ పౌర హక్కులకు భంగం కలుగుతుందని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించకపోవటం వల్ల, అధికార పార్టీకి కొమ్ము కాయటం వల్ల కూడా అనేక రకమైనటువంటి నేరాలు జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. మీ పోలీసు అధికారులు మీతో సహా కోర్టుకు హాజరైనటువంటి వైనాన్ని కూడా చూశాం మీరు పెట్టిన ఫాల్స్ కేసుల సందర్భంగా. అయినా కూడా మీరు మీ పద్ధతులు మీరు మార్చుకోకుండా అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారు అంటే మాకు ఇట్లాంటి మీరు చేసే ఇన్వెస్టిగేషను నిష్పక్షపాతంగా ఉంటుందని ఎలా నమ్మాల్సి వస్తుంది? న్యాయస్థానాలపైన మీరు కూడా దోషులుగా నిలబడవలసిన పరిస్థితులు ఏర్పడినాయి, ఇక ముందు కూడా ఏర్పడతాయి. అట్లాంటి పరిస్థితులు మీరు తెచ్చుకోవటం సమంజసం కాదని నా విజ్ఞప్తి. ఏది ఏమైనా సముద్రపు డాన్లపైన కానీ, దానికి ఉన్న లింకులపైన కానీ, కాకినాడ వ్యక్తులకు ఉన్న లింకులపైన కానీ, సుధాకర్కు ఉన్న లింకులపైన కానీ, అషీ ట్రేడింగ్ కంపెనీతో ఉన్నటువంటి లింకులు కానీ, వాళ్ళు కట్టినటువంటి జీఎస్టీలు కానీ, వీటి పట్లపైన నిష్పక్షపాతమైన ఇన్వెస్టిగేషన్ చేయకుండా మీరు మధ్యలో ప్రకటనలు చేయటం ద్వారా మీరు కూడా నేరస్తులకి సపోర్ట్ చేస్తున్నారా అనేటటువంటి అనుమానం కలుగుతున్నది. పోలీసులపైనే అలాంటి అనుమానం కలిగించే విధంగా మీరు ప్రవర్తించడం సరైంది కాదు. ఇక్కడ స్పష్టంగా ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, కాకినాడకి లింకులు ఏర్పడ్డాయి. కాకినాడలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తులే ఈ నేరాల్లో భాగస్థులైన ఆరోపణలు వచ్చినాయి. మచిలీపట్నం పేరుతో కాకినాడ పోర్టులో ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి ఆరోపణలు వచ్చినాయి. అక్కడి నుంచి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు సప్లై చేస్తున్నట్టుగా ఆరోపణలు వచ్చినాయి. వీటన్నిటినీ నిష్పక్షపాతంగా వెలుగులోకి తీసి నేరస్తులను పరోక్షంగా ప్రోత్సహించకుండా ఇన్వెస్టిగేషన్కి కేంద్ర సంస్థలకు సహకరించే విధంగా మీ వ్యాఖ్యలు ఉండాలి. మీరు కూడా కొంత సంయమనం పాటించాలా. ప్రతిపక్షాలపైన, రాజకీయ నాయకులపైన, సున్నితమైన అంశాలపైన, దేశ భద్రతకు సంబంధించిన అంశాలపైన
మీరు ప్రతిపక్షాలపైన రాజకీయ నాయకులపైన అసత్యాలతో ఆరోపణలు చేయటం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ డాన్ వెనకాల, ఈ డ్రగ్స్ వెనకాల, గంజాయి వెనకాల ఉన్న పెద్దల పాత్రను గురించి మీరు ఎంక్వైరీ చేయండి. అది మీరు బయట పెట్టండి. అందరూ కూడా మెడల్స్ వేస్తారు మీకు. మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కానీ అధికార పార్టీకి భాగస్వాములు కాదన్న విషయాన్ని ప్రతి నిమిషం మీరు గుర్తుపెట్టుకునేలాగా మీరు ఒక పని చేయండి. కేవలం ప్రతిపక్ష నాయకుల పైన అధికార పక్షం వాళ్ళు దాడులు చేసినా ప్రతిపక్ష నాయకుల మీదే మీరు కేసులు పెట్టి మీ యొక్క బాస్కి మీ యొక్క అనుబంధాన్ని, వాళ్ళతో మీరు చేస్తున్నటువంటి స్నేహానికి కానుకగా మీరు ఇవ్వాల్సిన పని లేదు. ఏది ఏమైనా ఈ డ్రగ్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అనేక మంది పైన ఆరోపణలు, అధికార పక్షానికి సంబంధించిన పైన ఆరోపణలు, అధికార పార్టీ నాయకులకు చెందిన కుటుంబ సభ్యులపైన ఆరోపణలు, ఇవన్నీ వచ్చినప్పుడు ఎవరికారు ఇన్వెస్టిగేషన్ తేలకుండానే మేము నిర్దోషులమని ప్రకటించుకోవటం సరైంది కాదు. ఆరోపణ వచ్చింది, ప్రకటించవలసిన వ్యక్తులు వేరు, ప్రకటించవలసిన బాధ్యులు వేరు. ప్రతిదానికి డీజీపీ గారు ప్రెస్ పెట్టి ఈ రకంగా స్పందించటం, ఇదంతా చేయటం అనేటటువంటిది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క స్వేచ్ఛని హరించి వేసే విధంగా ప్రతిపక్ష నాయకులకు ఒక రకంగా మీరు బెదిరింపు కలగజేయటంగా భావించవలసి వస్తుంది. అలాంటి విజ్ఞప్తులు ఇవన్నీ కూడా మీరు మానుకొని మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వహించి ప్రజల దగ్గర చిత్తశుద్ధిగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.